హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతో బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ హౌస్లో ఈరోజు జరిగే హైలైట్స్ ఏంటి, అసలు ఓటపిల్ ఎవరు చేశారు, అండ్ టాస్క్లు అయితే 3 టాస్క్లు అయితే జరిగాయి బిగ్ బాస్ లోపల ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోపల. సో ఏంటి ఆ టాస్క్లు, ఏం టాస్క్లలో ఎవరు విన్ అయ్యారు, అండ్ హౌస్ లోపలికి ఎవరైనా గెస్ట్ వెళ్ళారా లేదా ఈరోజు, ఇవన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అంతకంటే ముందుగా ప్లీజ్ ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉండాలన్నమాట. 1000 వ్యూస్ వస్తాయా దీనికి, చూద్దాం. 1000 వచ్చినా చాలా మనకి. 1000 వ్యూస్ వచ్చేలాగా ఒక లైక్ అయితే 10 లైక్స్ చాలు. 10 లైక్స్కి 1000కి పంపించేస్తుందేమో యూట్యూబ్. అలా వ్యూస్ అయితే రావాలి. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హౌస్ లోపల ఈరోజు ఏం జరగబోతుంది అంటే, మనకు ఫస్ట్ ఓట్ అపీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఫ్లాగ్ ఉంటుందన్నమాట. అక్కడ ఫ్లాగ్ పడి ఉంటుంది. హౌస్ మేట్స్ అందరూ కలిసి వెళ్ళి, అందరూ ఇటు ముగ్గురు అటు ముగ్గురు, సంచలకుగా ఎవరైనా ఉన్నారా సంథింగ్, ఫ్లాగ్ పవర్ ఫ్లాగ్, టాస్క్ నేమ్ వచ్చేసి పవర్ ఫ్లాగ్. అండ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్గా వెళ్ళి ఎవరైనా ఫ్లాగ్ తీసుకోవాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఫ్లాగ్ తీసుకుంటారో వాళ్ళు మిగిలిన వాళ్ళని ఒకరిని ఈ రేస్ నుంచి తప్పించాల్సి వస్తుంది అన్నట్టయితే ఉంటుంది ఇది. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు అని అంటే, ఫ్లాగ్ వచ్చేసి ఫస్ట్ గౌతమ్ అయితే ఫ్లాగ్ తీసుకుంటారనమాట. ఫాస్ట్గా రన్ చేస్తూ వెళ్ళి ఫ్లాగ్ని అయితే గౌతమ్ తీసుకుంటారు. ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది అని అంటే, బోన్ టాస్క్ అప్పుడు గౌతమ్ మెగా చీఫ్ అయ్యారు కదా, అప్పుడు ఆ బోన్ని ఫాస్ట్గా వెళ్ళి పట్టుకోవాలి. అలాంటి టైప్లో అయితే ఫ్లాగ్ని ఫాస్ట్గా వెళ్ళి పట్టుకోవాలి ఎవరైతే పట్టుకుంటారో అన్నటానికి ఈక్వల్ అలాంటి టాస్క్ అన్నమాట ఇది. ఏం జరుగుతుంది, ఫస్ట్ రౌండ్లో గౌతమ్ ఫస్ట్ ఫ్లాగ్ తీస్తారు. మిగిలిన వాళ్ళ నుంచి ఎవరిని తీసేస్తారు అంటే, నబిల్ని అయితే ఫస్ట్ తీసేస్తారు. నబిల్ ఆల్రెడీ ఓట్ అపీల్ చేశారు కాబట్టి నబిల్ని అయితే తీసేస్తారు గౌతమ్. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ అందరూ వెళ్ళి పట్టుకోవాలి ఆ ఫ్లాగ్ని. ఎవరైతే ఫస్ట్ పట్టుకోవాలో మళ్ళీ గౌతమే సెకండ్ పట్టుకుంటారు. గౌతమే పట్టుకుంటారు. నెక్స్ట్ ఎవరిని తీసేస్తారు అంటే, ప్రేరణని అయితే తీసేస్తారు. ప్రేరణ కూడా ఓట్ అపీల్ చేసింది కాబట్టి ప్రేరణని తీసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ రౌండ్లో కూడా మళ్ళీ గౌతమే తీస్తారు ఫ్లాగ్ని. మళ్ళీ గౌతమే పట్టుకుంటారనమాట ఫ్లాగ్. పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరిని తీసేశారు అంటే, నిఖిల్ని అయితే తీసేస్తారు. 3 మెంబర్స్ వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, విష్ణుప్రియ, గౌతమ్, విష్ణుప్రియ, రోహిణి అండ్ అవినాష్, 4 మెంబర్స్ అయితే గేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు మరి ఫ్లాగ్ ఎవరు తీస్తారో మనకు అంత ఐడియా లేదు. కానీ నెక్స్ట్ గౌతమ్ అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి మిగిలేది రౌండ్లో అవినాష్ అండ్ రోహిణి ఇద్దరైతే మిగులుతారు. ఈ ఇద్దరు నుంచి ఈ రౌండ్లో విన్ అయ్యేది మాత్రం ఎవరు అంటే, రోహిణి అయితే విన్ అవుతుంది ఈ టాస్క్ వచ్చేసి. విన్నర్ ఈజ్ ఫస్ట్, ఈ టాస్క్లో విన్నర్ రోహిణి అనమాట. నెక్స్ట్ అంటే మేబీ టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్గా అవినాష్ అయిపోయారు కాబట్టి మేబీ రోహిణికి ఛాన్స్ ఇచ్చారో తెలియదు. బట్ వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి ఎపిసోడ్లో క్లియర్గా చూద్దాం. కానీ విన్ అయింది మాత్రం రోహిణి అనమాట ఈ టాస్క్లో. నెక్స్ట్ సెకండ్ టాస్క్ కూడా పెట్టారు బిగ్ బాస్. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, ల్యాడర్ ఆర్ కర్ర సంథింగ్, ఇలా చెక్కల పైన పైన నిలబడి పైనుండే ప్లేట్స్ ఆర్ స్లేట్స్ సంథింగ్ అవి కింద పడేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి టాస్క్ ఒకటి పెట్టారు సెకండ్ టాస్క్. ఈ టాస్క్లో అయితే లాస్ట్కి ఎవరెవరు, రోహిణి అండ్ విష్ణుప్రియ అయితే ఉన్నారు. విష్ణుప్రియ అయితే విన్ అవుతుంది. మేబీ సపోర్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారో ఏంటో మనకు క్లారిటీ హౌస్లో తెలియదు. కానీ విన్నర్ వచ్చేసి విష్ణుప్రియ అయితే విన్ అవుతుంది. నెక్స్ట్ ఓట్ అపీల్ చేసేది విష్ణుప్రియ అనమాట. ఫస్ట్ మనకి ఓట్ అపీల్ చేసింది ప్రేరణ, సెకండ్ వచ్చేసి నబిల్. థర్డ్ ఓట్ అపీల్ చేసింది ఈరోజు. మనం ఓట్ అపీల్ చేసేది ఎవరు అంటే, విష్ణుప్రియ అయితే ఓట్ అపీల్ చేస్తుంది ఈరోజు. ఇది ఓట్ అపీల్కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ థర్డ్ టాస్క్ కూడా పెట్టారు బిగ్ బాస్. ఈ థర్డ్ టాస్క్ దేని గురించి అంటే, టాస్క్లో అంటే పేర్స్గా ఆడాలి అనేసి చెప్తారనమాట. హౌస్ లోపల 7 మెంబర్స్ అయితే ఉన్నారు కదా. 7 మెంబర్స్ ఉంటే పేర్స్ చేయాలంటే ప్రాబ్లం కదా. అవినాష్ని సంచాలక్గా అయితే చేస్తారు బిగ్ బాస్. సంచాలక్గా చేసేసిన తర్వాత మిగిలిన 6 మెంబర్స్ నుంచి 2 పేర్స్ అయితే అయిపోతారు కాబట్టి పేర్స్ లాగా ఆడాలి. ఇక్కడ పేర్స్ ఎవరెవరు ఆడారు అంటే, అండ్ ఫస్ట్ ప్రేరణ అండ్ నబిల్ ఒక పేరుగా అయితే ఆడారు. నెక్స్ట్ నబిల్ అండ్ రోహిణి
ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కదా, ఈ పేరు ఎప్పుడు వాడలేదు. సో రోహిణి అండ్ నిఖిల్ ఒక పేరుగా ఆడతారు. నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ గౌతమ్ ఒక పేరుగా ఆడతారు. సో 6 మెంబర్స్లో 3 పేర్స్ అయితే అయ్యాయి. గౌతమ్ అండ్ విష్ణుప్రియ ఒక పేరు, నిఖిల్ అండ్ రోహిణి ఒక పేరు, నెక్స్ట్ వచ్చేసి నబిల్ అండ్ ప్రేరణ ఒక పేరు. ఇలా 3 పేర్స్గా అయితే ఆడతారు. సో ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారు అంటే నిఖిల్ అండ్ రోహిణి ఉన్నారు కదా, వీళ్ళ టీం అయితే వీళ్ళ పేరు అయితే గెలుస్తుందన్నమాట. ఈ టాస్క్ విన్ అయ్యేది నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు ఆ పేరు అయితే గెలుస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మనం హౌస్ లోపల చూడబోయేది. ఇంకొకటి గెస్ట్ అంటే ఎవరు వెళ్ళలేదు, కానీ ఒక బ్యాండ్ అయితే వెళ్ళింది, మ్యూజిక్ బ్యాండ్కి సంబంధించింది. వాళ్ళైతే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా అంటే ఒక రిఫ్రెష్ కావాలి కదా, ఈ అంత రిఫ్రెష్ నెక్స్ట్ ఇంకొక వారమే ఉంది కాబట్టి ఉన్న టెన్షన్స్ అంతా రిలీఫ్ అవ్వాలి అన్నట్టుగా మ్యూజిక్ బ్యాండ్ అయితే ఒకటి లోపలికి వెళ్తుంది. సో మాస్ తీన్ మార్ టైప్లో అలా 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 అయితే రిలాక్సేషన్ కోసం, ఫ్రెష్నెస్ కోసం, కొత్త ఎనర్జీ కోసం అలా అయితే ఒక మ్యూజిక్ బ్యాండ్ అయితే లోపలికి వెళ్తుంది. అదనమాట. నెక్స్ట్ ఇంకేంటి, ఈరోజు మనం చూడబోయేది ఎవరు ఓటు అప్పీల్ చేసేదంటే విష్ణు ఓటు అప్పీల్ చేస్తున్నారు. గెస్ట్ అంటే మ్యూజిక్ బ్యాండ్ అయితే లోపలికి వెళ్తుంది రిలాక్సేషన్ కోసం, అంటే లోపల ఉన్న హౌస్ మేట్స్కి టెన్షన్స్ అన్నీ పోయి రిలాక్సేషన్ కోసం. ఇంకా అంతే అనమాట. ఇది అయితే జరగబోతుంది ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోపల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. చూద్దాం మనకు ఒక 10 లైక్స్ వస్తాయా, దాటితే మంచిదే, వస్తే హ్యాపీ. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవ్వుతా బేబీ తెలుగు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.